నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. మనము ఈ వీడియోలో మనకు సంతాన దోషాలు ఎలా ఏర్పడతాయి, గత జన్మలో చేసిన పాపం ఏ పాపం చేసి ఈ జన్మలో మనకు ఏ గ్రహం వలన సంతానంలో దోషం ఏర్పడుతుంది అనే విషయాన్ని గత వీడియోలో కొన్ని కారణాలు చెప్పాను. ఈ వీడియోలో మిగతా కారణాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మన జాతక చక్రంలో శుక్రుడు బాగలేకపోతే, అంటే శుక్రుడు కంబస్ట్ అయినా 5లో గాని 7లో గాని కంబస్ట్ అయినా, లేదా నీచబడినా, లేదా పాపగ్రహాలతో కలిసి ఉన్నా, పాపగ్రహాల చేత చూడబడుతూ ఉన్నా, లేదా పాపకర్తెరలో పడినా, జాతకంలో శుక్రునికి 6, 8, 12 ఈ మూడిట్లో ఏదోగా ఆధిపత్యం వచ్చి 5లో గాని 7లో గాని ఉన్నా, వీరు గత జన్మలో భార్యను హింసించడం గాని, లేదా పుణ్యశ్రీలను హింసించడం గాని, గోవులను వధించడం గాని, గోవులను హింసించడం గాని, లేదా పుష్పాలతో కూడుకున్న వృక్షాలను నరికివేయడం వలన గాని, వాటి శాపం వలన ఈ జన్మలో మీకు 5వ స్థానంలో కానీ 7వ స్థానానికి శుక్రుడు చెడగొట్టడం వలన మీకు సంతానం కలక్కపోవచ్చు, లేదా సంతానం చనిపోవచ్చు, లేదా సంతానం వలన అనేకమైన ఇబ్బందులకు గురి కావచ్చు. అవమానాలు కావచ్చు, బాధలు కావచ్చు, దుఃఖం కావచ్చు, చాలా రకాలుగా ఉంటాయి. ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుంది. ఇది ఒక పాయింట్. తర్వాత ఇక జాతకంలో 5వ స్థానాన్ని గాని 7వ స్థానాన్ని గాని పాపగ్రహమైన శని ఉండడం గాని, చూడబడ్డం గాని, లేదా శని పాపగ్రహాలతో కలవడం గాని, పాపగ్రహాల చేత చూడబడ్డం గాని, నీచపడ్డం గాని, కంబస్ట్ కావడం గాని 5లో గాని 7లో గాని జరిగితే, గత జన్మలో మనము వృద్ధులను సరిగా చూసి ఉండము, అశ్వత్థ వృక్షము నరికి ఉంటాము, లేదా మన కింద పనిచేసే సేవకులను హింసించడం జరిగిండొచ్చు. ఇలాంటి గత జన్మలో పాపాలు చేసినప్పుడు ఈ జన్మలో ఆ స్థానాలు శని చేత చెడగొట్టబడతాయి. దీనివల్ల సంతానంతో మనం అనేక ఇబ్బందులకు గురి అవుతామని చెప్పచ్చు. తర్వాత పాయింట్, అలాగే మన జాతకంలో 5వ స్థానంలో గాని 7వ స్థానంలో గాని రాహు చేత చెడగొట్టబడతా ఉంటే, వారికి గత జన్మలో వారు పాములను చంపడం గాని, లేదా పాము పుట్టలను తొలగించడం గాని, వాటి స్థానంలో తొలగించి ఇల్లు కట్టుకోవడం గాని జరిగి ఉంటుంది, లేదా క్రూరంగా వ్యవహరించడం గాని, ఇతరుల సొమ్ము దొంగిలించడం గాని, దోపిడీలు గాని చేసి ఉంటే ఈ జన్మలో మనకు 5వ స్థానంలో గాని 7వ స్థానంలో గాని రాహు చెడిపోయి ఉంటాడు. దీనివల్ల సంతానం పుట్టకపోవడం గాని, పుట్టినా చనిపోవడం గాని, లేదా వారి వల్ల ఇబ్బందులు గాని ఖచ్చితంగా ఎదుర్కొంటారు. తర్వాత పాయింట్, జాతకంలో 5వ స్థానంలో గాని 7వ స్థానంలో గాని కేతు ఉండి శుభదృష్టి లేకపోతే, గత జన్మలో మీరు దైవదూషణ చేసి ఉంటారు, సాధు సన్యాసులను హింసించి ఉంటారు, అలాగే ఇతరులకు వారి యొక్క అభివృద్ధికి ఆటంకాలు కలిగించి ఉంటారు, ఇతరులను విడదీయడము అలాంటివి చేసి ఉంటే ఈ జన్మలో ఆ పాప పరిహారానికి మన జాతకంలో 5లో గాని 7లో గాని కేతు ఉండి సంతానం ఇవ్వకపోవడం గాని, లేదా సంతానం వలన ఇబ్బందులు గాని జరిగే అవకాశాలు ఉంటాయి. ఇది ఒక పాయింట్. అలాగే మన జాతకంలో 5వ స్థానంలో గాని 7వ స్థానం గాని శుక్రుడు, చంద్రుడు, మాంది గ్రహాలు ఉంటే, గత జన్మలో మీరు ఇతరుల మీద చేతబడి చేయడం గాని, వారి చెడిపోవడానికి మంత్రశక్తులు ఉపయోగించడం గాని, చెడుపు చేయడం గాని జరిగి ఉంటుంది. కాబట్టి ఈ జన్మలో మీరు సంతానంతో ఇబ్బందులు పడతారు అని సూచిస్తుంది. అలాగే
మనకు మన జాతకంలో 5లో గాని 7లో గాని గురువు కేతువు మాంది గ్రహాలు ఉండి చెడగొడతా ఉంటే గత జన్మలో బ్రాహ్మణులను చంపడం గాని గురునింద గాని లేదా దైవనింద గాని చేసి ఉండాలి, లేదా స్త్రీ హత్యలు శిశు హత్యలు చేసి ఉండాలి, గోవులను చంపి ఉండాలి. ఇలా ఉంటే మనకు మన సంతానంతో ఈ జన్మలో ఆ గ్రహాల వలన ఇబ్బంది పడతామని చెప్తుంది. ఆ గ్రహాలకు పరిహారం చేసుకుంటే కొంతవరకు పరిహారం అవుతుంది. ఇలా గ్రహస్థితులు ఉన్నప్పటికీ దాటిని ఏవైనా శుభగ్రహాలు చూస్తూ ఉంటే అంత ఇబ్బంది పెట్టకపోవచ్చు. కాబట్టి మీరు ఆ శుభగ్రహాల దృష్టి కూడా చూడండి. ఇలా చూసి మనకు అక్కడ శుభగ్రహాల దృష్టి ఉంటే అంత బాధించకపోవచ్చు అది. ఎందుకంటే అప్పట్లోని ఆ జన్మలోనే మీరు పశ్చాత్తాపడి తిరిగి ఏదన్నా పరిహారము మంచి చేసి ఉండొచ్చు. కాబట్టి శుభగ్రహ దృష్టి ఉంటుంది. ఇది మనము జాతకాన్ని పరిశీలించడం వలన సంతానం గురించిన కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకోవచ్చు. ఇలా మనము సంతాన స్థానాన్ని గురించి తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకునండి. మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం నేర్చుకోవాలంటే పరాశర గాని నాడి గాని మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ జాతక పరిశీలన కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. వీటికి సంబంధించిన పుస్తకాలు కూడా మా దగ్గర దొరుకుతాయి. వాటి కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. మీలో నేర్చుకోవాలని అభిలాష ఉండేవారు మీ పేర్లు మాకు నోట్ చేయండి. ఈ నెల ఆఖరిలో మేము క్లాస్ పెడతాము. ఆసక్తి ఉండే వాళ్ళు సంప్రదించి మీరు నోట్ చేయించుకోండి. ఇది మనకు కొన్ని గ్రహస్థితుల వలన వచ్చే ఇబ్బందులు. నమస్తే.